హైదరాబాద్ జిల్లా అంబేద్కర్ భవన్లో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు తెలంగాణ రాష్ట్ర శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పంపిణీ చేశారు. ప్రభుత్వం ప్రకటించిన 6 గ్యారెంటీలను అర్హులైన ప్రతి ఒక్కరికి చేరే విధంగా కృషి చేస్తారని ఆయన హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా గత ప్రభుత్వం అభివృద్ధి తక్కువ చేసి అప్పులు ఎక్కువ చేసిందని విమర్శించారు. 6 గ్యారెంటీలకు అర్హత పొందాలంటే రేషన్ కార్డు తప్పనిసరి కావడంతో ముందు రేషన్ కార్డు వచ్చే విధంగా సీఎంతో చర్చించామని ఆయన తెలియజేశారు. ప్రతి దేవుని మీద ఒట్టేసి చెప్పిన ఇవి తప్పకుండా మీ ఇంటికి తెచ్చిచ్చే బాధ్యత మాది అని చెప్పిన మీ ఇంటికి అప్లికేషన్ ఎట్లయితే తెచ్చిస్తున్నానో అట్లనే గ్యారంటీ పథకాలు కూడా మీ ఇంటికి తెచ్చిచ్చే బాధ్యత నాది. ఇది ప్రజా సంక్షేమం ఉన్న ప్రభుత్వం. చూస్తున్నారు కదా, ప్రభుత్వం ఎన్నుకోగానే పాత ముఖ్యమంత్రి ఇంటి దగ్గర గడిలుండే మొత్తం ఫస్ట్ అవి తీపిచ్చేసి ఆయన ఇల్లు ఒక దళితునికి మా డిప్యూటీ సీఎంకు ప్రగతి భవన్ను ఇచ్చిండు. అంటే ఎంత ఇది ఉంటుంది చూడండి. కాంగ్రెస్ పరిపాలన అంటే ముఖ్యమంత్రి విధానం ఎట్లున్నదో చూడండి. మరి ఇంత డైనమిక్ ముఖ్యమంత్రి ఈ 5 ఏళ్లలో ఈ రాష్ట్రాన్ని చాలా ముంగల్కి తీసుకుపోయే బాధ్యత ఆయన మీద ఉన్నది. కానీ ఈ 10 ఏళ్లలో పోయిన 10 ఏళ్లలో ఏవైతున్నదో చాలా